ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభించి ప్రయాణించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎంపీ మహేష్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం. పార్టీకి నష్టం చేసే వారిని ఎందుకు సపోర్ట్ చేయాలని వ్యాఖ్య. ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. రాహుల్, ప్రియాంక గాంధీలతో మాట్లాడిన సీఎం. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. న్యాయస్థానాల తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న అంబటి. మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం సమాధానం సరిగ్గా లేదు. బీఆర్ఎస్ ఆరోపణ. సభ నుండి వాకౌట్. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ కేసులో దర్యాప్తు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరెస్ట్. ఇప్పుడున్న పీసీసీని తొలగించాలనే ఉద్దేశం లేదు. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న మంత్రి కోమటిరెడ్డి. తిరుపతి చంద్రగిరిలో 2 ఏనుగుల దంతాలు లభ్యం. ఆవులు మేపుకునే వ్యక్తి నుండి స్వాధీనం. నంద్యాల జిల్లా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత. యాజమాన్యంపై కార్మికుల తిరుగుబాటు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇల్లు కూల్చివేత. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని బాధితుల ఆవేదన. కరీంనగర్ జిల్లాలో ఎస్ఐ భార్య ఆత్మహత్య. భార్యాభర్తల మధ్య గొడవ. గన్నేర పప్పు తిని సూసైడ్. గుడివాడ మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో చోరీ. 10 కిలోల వెండిని అపహరించిన దుండగులు. గుజరాత్ ముంద్రా పోర్టుకు చేరుకున్న 3వ నౌక. భారీగా క్రూడాయిల్ను మోసుకొచ్చిన షిప్. ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం. 8 మంది సజీవ దహనం. రాజకీయాల్లో ఫుల్ స్టాప్ లేదు. సభలో హాస్యం, వ్యంగ్యం 2 అవసరమన్న ప్రధాని మోదీ.